ఉరి శిక్ష వద్దు, మరణశిక్ష అయితే ఉండొచ్చు అన్నది ఒక ఎత్తు, అసలు ఏది వద్దనేది మరొక ఎత్తు. వాస్తవానికి ఉరి తీయడానికి బదులు నొప్పి తెలియకుండా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో మరణశిక్షను అమలుపరిచే పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మరణదండన పద్ధతిని నిపుణుల సాయంతో సమగ్రంగా సమీక్షించుకోవచ్చని, అందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. మరణశిక్షకు గురైన ఖైదీ గౌరవాన్ని కాపాడటంతో పాటు అతి తక్కువ నొప్పి కలిగించే మార్గంలోనే మరణదండను అమలుపరచాలన్న రాజ్యాంగ నిర్దేశానికి అనుగుణంగా మరేదైనా ప్రత్యామ్నాయ పద్ధతి ఉందేమో నిపుణుల సాయంతో పరిశీలించుకోవచ్చని తెలిపింది. మరణశిక్షకు గురైన వ్యక్తి మెడకు ఉరివేసి ప్రాణం కోల్పోయే వరకు వేలాడదీయాలని చెప్తున్న సిఆర్పిసి సెక్షన్ 354 సబ్సెక్షన్ 5 రాజ్యాంగబద్ధమేనని 1983లో 3 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. నాటి తీర్పు మరింత విస్తృత ధర్మాసనాన్ని నివేదించాల్సిన అవసరం ఉందని వ్యాజ్యకర్త నిరూపించలేకపోయారని కోర్టు తాజా తీర్పులో పేర్కొంది. ఒక ప్రాణాన్ని తీసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా దానిని ఏకపక్షంగా మానవ హుందాతనానికి తగిన రీతిలో మితిమీరిన తీరులో మాత్రం చేయజాలరని స్పష్టం చేసి తక్కువ బాధతో కూడిన ఖైదీ గౌరవాన్ని కాపాడేలా ఇది అమలు కావాలని. ఈ తీర్పునికి అర్థం ఈ అంశం మీద భవిష్యత్తులో రాజ్యాంగపరమైన సమీక్ష జరగరాదని కాదు. 1983 నాటి దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పునికి ప్రాతిపదిక అయిన వైజ్ఞానిక వైద్య ప్రమాణాలు, సాక్ష్యాలు చెల్లుబాటు కాకుండా పోయిన పరిస్థితులు తలెత్తితే దీని మీద భవిష్యత్తులో సమీక్ష జరపచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. 2017లో సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్ మీద కోర్టు తాజా నిర్ణయం వెలువరించింది. ఉరిశిక్షను రద్దు చేసి అంతకన్నా తక్కువ నొప్పిని కలిగించే ప్రాణాంతక ఇంజెక్షన్, తుపాకీతో కాల్చి చంపడం, విద్యుదాఘాతం, గ్యాస్ ఛాంబర్లోకి పంపడం వంటి ప్రత్యామ్నాయాలు అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని పిటిషనర్ కోర్టును కోరారు.